రైతు భరోసా సున్నా, రుణమాఫీ అరసున్నా, 20,000 కోట్ల రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టింది. కేటీఆర్ రైతులు ఆగమైపోతున్న మంత్రివర్గ ఉపసంఘంలో చలనం లేదు. అసలు ఇస్తారో ఇయ్యరో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని కామెంట్. రైతు భరోసా ఇవ్వలేదని అర్థమైపోయింది. రుణమాఫీ ఇంకో 14,000 కోట్లు 15,000 కోట్లు జరగాలి. ఇక్కడ 20,000 కోట్లు అని చెప్పిండు కేటీఆర్. ఇంకా 14,000 కోట్లు జరగాలి. ఒక విధంగా చెప్పాలంటే 14,000 కోట్ల రూపాయలు ఇంకా రైతులకు ఇవ్వవలసి ఉన్నది. ఇది రుణమాఫీ కింద. రైతు భరోసా సున్నా అయిపోయింది నిజమే. అసలు ఇస్తారా అయ్యారా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన అంటే ఇక్కడేమో ఆందోళన ఈయన అంటే ఇక్కడేమో వీళ్ళకు కింటలకు పైసలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆందోళన పడవలసింది ప్రజల ఆందోళన పడాలి. రైతులకు రైతు భరోసా ఇస్తాడు, ఏదో ఒక రోజు ఇస్తాడు భయపడి. మళ్ళీ ఓట్లు కావాలంటే భయపడికో భయానికో భక్తికో రైతులకు రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా కూడా ఇస్తారు, మద్దతు ధర కూడా ఇస్తాడు. ఇప్పుడు ఆందోళన పడవలసింది ప్రజలు, సామాన్యులు. మీరు మంచిగానే ఉన్నారు. నువ్వో రాజు లెక్క నువ్వు ఇచ్చుకుంటా పోతావు, రేవంత్ రెడ్డి రాజు లెక్క రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటా పోతాడు. ఇటు తీసుకునేటోళ్ళు రైతులు తీసుకుంటారు, మళ్ళీ కొనేమేమి ఇబ్బంది పడాలి. ఇది ఉన్నది పరిస్థితి. ఈ తెలివిలేని సన్నాసి రాజకీయ నాయకుల వల్ల జరిగే ప్రమాదం ఇది. ఏ రేట్లు పెంచితే ఏమవుతుందో తెలియని ఆలోచన, అజ్ఞానంతో ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతారు.